కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృజన లక్ష్మీ నగర్ కాలనీలో ఒక ఇంట్లో శ్రవణ్ సాయి అనే 19 ఇయర్స్ వ్యక్తిని తన యొక్క క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలిపించిన నేపథ్యంలో అక్కడ జరిగిన గొడవలో వాళ్ళ మదర్ సిరి అనే ఆవిడ అతని మీద బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాలు పాలయ్యి కూకట్పల్లిలోని హోలిస్టిక్ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అసలు కారణం ఏంటి సార్? అది ఎందుకు యాక్చువల్గా వీళ్ళిద్దరూ ప్రగతి నగర్లో 10th క్లాస్మేట్స్. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది. గతంలో కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ఇటు విషయంలో బోత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇద్దరు మేజర్స్ అయిన తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్ని కంప్లీట్ అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అయినప్పుడు ఆలోచిద్దాం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య గతంలో డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే అతను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో జరిగిన గొడవలో వాళ్ళ మదర్ దాడి చేయడం వల్ల అతని గాయాల పాలయ్యి చనిపోయినట్లుగా ప్రస్తుతం విచారణలో ఉంది. అంటే వీళ్ళే అమ్మాయి గలే తీసుకెళ్లారని చెప్తున్నారు ఇంటి నుంచి. అది ఇన్వెస్టిగేషన్ లో నిర్ధారిస్తాం. అమ్మాయి ఫోన్ చేసి పిలిచింది అంటున్నానంట, వాస్తవమేనా? అది కూడా ఇన్వెస్టిగేషన్ లో నిర్ధారిస్తాం. ఇంజూరీస్ ఎక్కడెక్కడైనా చెప్పగలుగుతారు? ఫోర్ హెడ్కి అయింది, తర్వాత రిబ్స్ కి, తర్వాత లెగ్స్, హ్యాండ్స్ కి బ్యాట్తో దాడి చేయడం వల్ల జరిగిన ఇంజురీస్ గా గుర్తించడం. ఇప్పటి వరకైతే గొడవ జరిగినప్పుడు అమ్మాయితో పాటు వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదర్ ఉన్నట్టుగా తెలిసింది. విచారణలో అంటే ఒంటి నిండా గాయాలు ఉన్నాయి, ఒకళ్ళు కొడితేనే ఇన్ని గాయాలు అవ్వని వాళ్ళ బంధువులు ఆరోపిస్తుంది. దానిపై అది కూడా ఇన్వెస్టిగేషన్ లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత డిక్లేర్ చేస్తాం. వాళ్ళ మామ గతంలో కత్తులు పెట్టి బెదిరించాడంట కదా? అది ప్రస్తుతానికి మా నోటీస్కి రాలేదు, రాగానే విచారణలో నిర్ధారిస్తాం. నా పేరు మురళీకృష్ణ, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా మల్లారెడ్డి యూనివర్సిటీలో. నాకు బాగా క్లోజ్ అయిన మిత్రుడు శివ ఇవాళ మార్నింగ్ చనిపోయాడని చెప్పి నాకు కాల్ చేసి చెప్తే తెలిసింది. ఇంతకుముందు అది ఎందుకు చనిపోయాడు అని తెలుసుకున్నప్పుడు ఇట్లా వాళ్ళు దెబ్బలు కొడితే చనిపోయాడని చెప్పి తెలిసింది. నేను ఇంతకుముందు ఒకసారి వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. ఎందుకంటే శ్రీజ అనే ఆమె బయటకు వచ్చేసింది, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి నన్ను ఎటన్నా తీసుకొని పెళ్లి చేసుకో అని చెప్పి మా శివాని ఫోర్స్ చేస్తే మేమిద్దరం కలిసి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపడం జరిగింది. వాళ్ళ మామయ్య, శ్రీజ అనే ఆమె మామయ్య మా ఇద్దరికి కత్తులు చూపెట్టి మేము మిమ్మల్ని నరుకుతాం అని చెప్పి బెదిరియడం జరిగింది. మా ఇద్దరిని బెదిరించి వదిలేసిన తర్వాత మేము వెళ్ళిపోయినాం. మళ్ళీ అప్పటి నుంచి కూడా ఆమెతోటి శివాకి ఎటువంటి కాంటాక్ట్ లేదు. కానీ అప్పుడప్పుడు కాల్ చేసి ఇట్లా నన్ను తీసుకొని పో, నేను ఇంట్లో ఉండను, నేను ఇంట్లోంచి బయటకు వచ్చిన. అది సంవత్సరం రోజుల క్రితం అయిన తర్వాత కూడా ఈ మళ్ళీ లాస్ట్ ఇయర్ ఈ రోజుల నుంచి ఈ రోజుల దాకా ఇప్పటికి 3 సార్లు ఇంట్లో నుంచి బయటకు వచ్చి నన్ను ఎటన్నా తీసుకోపో అని చెప్పి మా శివాని ఫోర్స్ చేయడం జరిగింది. 3 సార్లు బయటకు వచ్చిన తర్వాత కూడా మొన్న నెల రోజుల క్రితం ఏమో అయింది, నేను ఇట్లా అది ఇది అని చెప్పి శివాకి చెప్పడం జరిగింది. నాతో శివ అన్నాడు, ఎందుకు అవుతుంది అట్లా, ఎందుకు అవుతుంది అని చెప్పి నా పక్కనే నా బెడ్ మీద ఉంటూనే కాళ్ళలో గొడవ పెట్టుకున్నాడు. ఎందుకు అవుతుంది అసలు, అట్లా ఎందుకు అవుతుంది, ఏమైనా చేసి అవుతుంది, చేయకుండా ఎందుకు అవుతుంది అని చెప్పి గొడవ పెట్టుకోవడం జరిగింది. అక్కడ ఏం కాలేదని చెప్పి కూడా శివ చెప్పిండు. నాకు సంబంధించిన అడిగితే ఏం కాలేదని శివ నాతో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ అమ్మా నాన్న ఇప్పుడు అది జరిగింది, ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్తున్నారు. శివ ఏమనంటే నేను పోకుండా సంవత్సరం అయింది, ఎట్లా అవుతుంది ప్రెగ్నెంట్ అని చెప్పి శివ నాతోటి తెలియజేయడం జరిగింది. కానీ నిన్న పొద్దున వాళ్ళ ఇంట్లో వాళ్ళు శ్రీజ అనే ఆమె కాల్ చేయడం జరిగింది శివాకి. చేసిన తర్వాత ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో శివాని కొట్టి చంపినారంట. పోలీసులు చెప్పారు. ఇది కూడా ఆమెనే ఒప్పుకుందంట, బ్యాట్తో నేను కొడితేనే ఇట్లా అయిందని చెప్పి. వాళ్ళ తల్లి, శ్రీజ వాళ్ళ తల్లి, నేను మా కూతురుని కొడుతుంటే అడ్డం వచ్చిండు, నేను కొడితేనే ఇట్లా
చనిపోవడం జరిగింది అని ఆమెనే ఒప్పుకోవడం జరిగింది ఇప్పటికైతే ప్రస్తుతానికి. ఆమె ఒక్కడే కొడితే చనిపోదు, ఇంకా 2-3 హస్తాలు ఉన్నాయి దాంట్లో ఆ మర్డర్ లో అని చెప్పి మేము అనుకుంటున్నాం. అది ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది మొత్తం క్లియర్ గా తెలిసి మొత్తం అంతా క్లియర్ గా అయిపోయి మంచిగా ఆ అమ్మాయి రూమ్ కి రావడం ఇదంతా ఏం చూడలేదులే కానీ ఆమె అయితే ఇంటి నుంచి ఇల్లు వదిలిపెట్టి 3 సార్లు రావడం నేను చూసినాను. మా హాస్టల్ దగ్గర రావడం, ఈడ నుంచి పటాన్ చెరువు నుంచి మైసమ్మ కూడా 40 కిలోమీటర్లు రావడం నేను చూసినాను. శివాకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆమెనే శివాని ఇబ్బంది పెడుతుంది. శివ అయితే ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు ఏ రోజు ఆమెని. ఆమె నన్ను వదిలే అన్న రోజు వదిలేసి పక్కనే కూర్చున్నాడు, ఆమె ఫోన్ చేసిన రోజు మాట్లాడిండు. వెంకటేశ్వరరావు బాబుకి పెదనాన్న అవుతాను. నా పేరు కాకాని వెంకటేశ్వరరావు అండి. ఆ బాబుకి పెదనాన్న అవుతా. కాకాని జ్యోతిశ్రావణ్ సాయి అండి. ఆ అబ్బాయికి పెదనాన్న అవుతా. ఆ అబ్బాయి చనిపోయిండు. అది వాళ్ళకి హాస్పిటల్లో చేర్పించి వాళ్ళే చనిపోయిన తర్వాత తీసుకొచ్చారని హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. మాకు బ్రాడ్ డెడ్ అని చెప్తున్నారు. ఎవరు హాస్పిటల్లో జాయిన్ చేశారు? అదే మా అబ్బాయి ఎవరినో